శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం బాబు గారు. డైలీ మనం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. సో కొంచెం సినిమాతో పాటుగా ఓకే సమాజానికి మేలు చేసిన వ్యక్తులు, సమాజాన్ని జాగృతం చేసిన వ్యక్తులు ఓకే చాలా మంది ఉన్నారు. కవులు. జాగృతం అనే మాట కరెక్ట్ వర్డ్ కదా. సో అలాంటి వ్యక్తుల్లో నవయుగ కవి చక్రవర్తి జాషువా గారి గురించి మాట్లాడుకుందాం. గుంటూరు, మన గుంటూరు మొన్నటి వరకు ఆయన ఉన్నారు. ఆయన చెప్పాలి. ఇప్పుడు అంతకుముందండి ఆ కాలంలో అంటే దాదాపుగా 100 సంవత్సరాల క్రితం కొంతమందే కవిత్వం రాస్తారు. దళితులు కవిత్వం రాయటానికి అర్హులు కారు, వాళ్ళ సాహిత్యం ఎందుకు అనే భావం చాలా మందిలో ఉందండి. ఏమండి, నిమ్న జాతిలో పుడితే అంటే తక్కువ కులంలో పుడితే కవిత్వం రాయకూడదా, రచనలు చేయకూడదా? అలా చేయకూడదని విడిచేసి అభిశంసించి అతన్ని తోసేస్తే ఆయనే కలం పట్టుకుని కవిత్వం రాసి పెద్ద కవులు అందరిలోనూ అగ్రస్థాయిలో ఉండి వాళ్ళ చేతే సత్కారం పొంది తన కలంతో పాటు కవిత్వం రాసి కత్తి యుద్ధం చేశాడు ఆయన. ఏది అక్షర యుద్ధం చేశాడు, అక్షర యుద్ధం చేశాడు ఆయన. ఆయన ఇదంతా ఆయనకి 2 గురువులు అంట. ఒకటి పేదరికం, 2 కులమత భేదం. ఆయన గురువులు ఒకటి పేదరికం, 2 కులమత భేదాలు. ఇవి ఉండకూడదని. అవి 2 గురువులుగా ఎంచుకున్నాడు ఆయన. నా గురువు పేదరికం, ఏమండి, తర్వాత ఆస్తి ధనం అందరికీ ఉండాలి, సమాజ శ్రేయస్సే నా ధ్యేయం, నా కవితా వస్తువు సమాజ ధ్యేయం, సమాజంలో తరతమ భేదాలు ఉండకూడదు. ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు ఆయన. ఏమండి, ఇన్ని విషయాలుంటే ఆయన ఆ తర్వాత ఆయన రచనల్లో కూడా అది ప్రతిబింబించాడు ఆయన, ఈ భావాలన్నింటినీ. ఎక్కడ అంచేత తక్కువ వాడిని తక్కువగా చూడకూడదు ఎవరిని అని చెప్పి ఆయన చేశాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన మన గుంటూరు మొన్నటి వరకు అందరికీ తెలిసిన వాడు గుర్రం జాషువా గారిని పెద్ద తిరుపతి వెంకట కవులంతటి వాళ్ళు గండపెండారు తొలగి ఆయన సత్కరించారు. అంటే దీన్ని బట్టి ఒక ఆ కవి గౌరవం ఎంత పెరిగిందో చూడండి. ఆయన కులాన్ని చూడలా, ఆయన కవిత్వాన్ని చూశాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు అయితే ఏమన్నారని తెలుసండి, మధుర కవి అని చెప్పి బిరుదిచ్చి ఆయన కవిత్వం రాస్తే తేనెలూరుతుంది అని చెప్పాడు ఆయన. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఏమండి, జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు ఆయన దగ్గర కూడా ఆయన రాసిన రఘువంశం ఇవన్నీ కూడా కవిత్వాలని ఆయన చూసి నేర్చుకున్నాడు కొంచెం. వాళ్ళ దగ్గర వాళ్ళ సీనియర్స్ కాబట్టి. ఏమండి, ఈయన దీపాల పిచ్చే శాస్త్రి గారు అని ఆయన దగ్గర కూడా, అంటే ఈ సాంస్కృతిక కవిత్వం మీద ఒక ఎలా రాయాలి ఏమిటనేది కూడా ఆయన దగ్గర కూడా నేర్చుకున్నాడు ఆయన. వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు శాస్త్రి గారితో ఈయన ఈ దళిత కవితుడు. ఏమండి, సరే ఈయన ఎక్కడ పుట్టారో అది తెలుసుకుందాం మనం. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో గుర్రం జాషువా గారు ఈయన 1895లో పుట్టారు. ఎవరికి, ఒక యాదవ కులానికి చెందిన వీరయ్య అనే అతనికి మాదిగ కులానికి చెందిన లింగమ్మ అనే ఆమెకు జన్మించాడు ఈయన. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఏమండి, ఈ తండ్రి యాదవ కులంలో పుట్టినా కూడా ఫాస్టర్గా చేస్తూ ఉండేవాడు. తండ్రి ఫాస్టర్గా చేస్తూ ఉండేవాడు. ఇక్కడ ఈ స్కూల్లో చేర్పించినప్పుడు ఈ కులాలను పెట్టి అప్పుడంతా కుల వ్యవస్థ బాగా ఇది తక్కువ కులం అంటే బాగా తక్కువగా చూసేవాడు. అంటే ఇప్పుడు మరి 1900 సంవత్సరంలో ఆ టైంలో ఒక స్కూల్లో వేసిన తర్వాత ఈ స్కూల్లో వెళ్తే ఈ అగ్రకులాల వాళ్ళందరూ ఎత్తండి, వీడు నిమ్న జాతికి పుట్టినాడు, తక్కువ కులంలో పుట్టినాడు, వీడి దగ్గరికి జారిన ఒకడంటూ వేళకోళం చేసి రాళ్ళు విసిరి చేసేవాడు. జాషువాని అవమానించేవాడు. కానీ తండ్రి బీసీ కిందకు వస్తారు, అయినగానే అవమానించారు. తండ్రి కులాన్ని దీంట్లోకి తీసుకోవాలా, తల్లి కులాన్ని తీసుకున్నారు. అలా అవమానించారా? పైగా ఫాస్టర్గా, తండ్రి కూడా యాదవుడు అయినా కూడా ఫాస్టర్.
ఓకే ఓకే ఫాస్టర్ అనేటప్పటికి ఏమవుతుంది, దీని కింద వచ్చేస్తారు కదండి. ఆయన యాదవుడైనా కూడా ఆ కులాన్ని అలా తీసుకోవాలా. ఆయన ఏం చేస్తున్నాడు, ఫాస్టర్ చర్చిలో. ఓకే ఆయన జాబ్ ఏంటి, చర్చిలో ఫాదరు. ఓకే ఓకే అది తీసుకున్నారు వాళ్ళు. అది ఓకే అంటే ఒకవేళ కన్వర్ట్ అయి ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. డీప్ గా వెళ్లకుండా ఉంటే ఆయన ఫాస్టర్ చేశాడు. అదేలేండి. వేసి ఆయన ఫాస్టర్, ఈవిడ మాదిగా, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి పుట్టినవాడు జాషువా. ఓకే ఓకే ఇందులో జాషువా గారు తప్పే ఉంది లేదు. ఏమండి, వాళ్ళందరూ కూడా వేళాకోళం చేశారండి. మొత్తం వేళాకోళం చేశారు. చేస్తే ఏం చేశాడు అంటే, ఇక తట్టుకోలేక కొంతకాలం పోయిన తర్వాత ఈయన కూడా కొట్టడం మొదలు పెట్టాడు. పిల్లల్ని ఆయన వేళాకోళం చేసిన వాళ్ళని తిట్టడం మొదలు. అప్పటి నుంచి ఆయన ఆ మనసులో రగిన అగ్నిజ్వాల అక్షర రూపంలో ఆయన మైండ్లో, మరి ఆయన ఒక నిజంగా చెప్పాలంటే దైవాంశ సంభూతుల కింద చెప్పాలి కవిత్వం వచ్చిందంటే అలాంటి వాడికి, కుర్రాడికి. ఏది ఏమాత్రం అవకాశం లేని కుటుంబంలో పుట్టి ఇట్లాంటి కవిత్వాలు నేర్చుకుని రాయగలిగాడు అంటే ఆయన ఆసుకవి కింద చెప్పాలి. భగవంతుడు వరం ఇచ్చిన కవి కింద చెప్పాలి ఆయన. అవును. లోథరన్ చర్చి హై స్కూల్లో 10 సంవత్సరాలు పనిచేశాడు. ఈ లోపల ఆయనకి మ్యారేజ్ అయింది. మేరీ అనే అమ్మాయితో 1910లో 15వ ఏటనే పెళ్ళయింది జాషువా గారికి. మేరీ అనే ఆమెతో పెళ్ళి ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు అక్కడ చేశాడు. తర్వాత గుంటూరు హై స్కూల్లో 14 సంవత్సరాలు చేశాడు. ఈ లోపల ఏం చేశాడంటే ఆయన 57, 59లో రేడియోలో పనిచేశాడు ఆయన, రేడియో కేంద్రంలో. ఆయన అంటే రాత్రులు కావాలి కదా అది. తర్వాత ఇంతకంటే ముందు ఇంకో జాబ్ కూడా చేశాడు ఆయన. ఈ గ్యాప్లో ఏం చేశాడంటే ఆయన మన ఇదివరకు చెప్పుకున్నామే వాయిస్ ఓవర్ ఇచ్చారు ముఖ్య చిత్రాలకి. ఆ ముఖ్య చిత్రాలు కూడా పనిచేశాడు ఈయన బతుకు తెరువు కోసం. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఏదో యాక్టివిటీ, ఏదో ఈయన బాగా రాస్తారు కదా, ఆ వాయిస్ బాగా చెప్పగలరా అని చెప్పేసి ఈయనకి అవకాశం ఇచ్చారు థియేటర్లో, గుంటూరు థియేటర్లో. ఆయన వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. 2 years పనిచేశాడు. ఇది అంతకుముందు చదువుకుంటూనే థియేటర్ దగ్గర. ఇది చేసిన తర్వాత స్కూల్స్లో విద్యాభ్యాసం చేశాడు. సమాజాన్ని సంస్కరించటమే ఈయన ధ్యేయం. ఏమంటే మూఢాచారాలను వ్యతిరేకించటమే, మూఢాచారాలకు వ్యతిరేకంగానే ఈయన రచనలు సాగాయి. మొత్తం మూఢాచారాలు మాత్రం శుద్ధంగా వ్యతిరేకించేవాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, వీళ్ళందరినీ వేళాకోళం చేస్తుంటే ఆయన చెప్పాడు, వడగాల్పు నా జీవితం అంతే వడగాల్పు. వేడితే అందరూ విమర్శిస్తూ ఉంటారు, నా వేడి ఇదిగా ఉంటుంది, కానీ నేను కవిత్వం రాసుకుని నా కవిత్వం అన్నాడు. నా కవిత్వం వెన్నెల అన్నాడు. వెన్నెల్లాగా ఉంటుంది అంటే నేను ఓదార్పు పొందేది నా కవిత్వంతోనే. అంటే సమానత్వం కావాలి, సర్వసమాజ దానికి నేను కృషి చేస్తాను నా కవిత్వంతో, అక్షర యుద్ధం చేస్తాను అని ఈయన పట్టుబట్టాడు. ఒకసారి ఏం చేసిందంటే, ఈయన స్టేజ్ మీదకి వెళ్తే మొత్తం దిగిపోమన్నారు. క్రిస్టియన్ అసలు ఎందుకు ఎక్కించారు మీరు, ఇలాంటి వాళ్ళు స్టేజ్ ఎక్కడానికి అర్హులు కాదు ఉపన్యాసం ఇవ్వడానికని దించేశారు. అది అవమానం పొందాడు ఈయన. ఆ తర్వాత దాని మీదనే ఈయన కవిత్వాలు మొదలెట్టాడు. ఆయన కవిత్వం మొదలెట్టి గబ్బిలం అనే ముందు గబ్బిలం అని రాశాడు. గబ్బిలం అంటే ఏంటో తెలుసండి? మన గబ్బిలంలో వస్తువు ఏంటంటే, గుళ్ళలోకి దళితులు రానివ్వట్లేదు. వీళ్ళు నో ఎంట్రీ. ఇప్పుడు రీసెంట్గా కూడా జేసుదాస్ గారిని కూడా అక్కడ గురువాయూరప్పలో రాయనవ్వలేదు, తెలుసా మీకు? లేదు. గర్భగుడిలోకి అదే రానివ్వలేదు. అంటే ఇది వివక్ష చాలా చోట్ల ఉంది, అక్కడ కూడా పాటించారు వీరు. ఏమండి, ఈయన అసలు రానివ్వలేదు. కాదండి, గుడిలోకి రానివ్వటం వేరు, గర్భగుడిలో అనేది ఖచ్చితంగా ఎక్కడైనా ఉండేది. గర్భగుడి లోపలికి జనరల్గా రానియరు, గర్భగుడిలోకి మనల్ని కూడా రాని, ఎవరు రానియరు గర్భగుడికి. కాబట్టి గుడిలోకి రానిపోవడం తప్పేనండి. ఓకే, గుడిలోకి రానివ్వలేదండి. అప్పుడు ఏం చేశాడంటే, ఆయన గబ్బిలం అనే కథ రాసి, నువ్వు ఒకసారి దేవుడితో నా మొరపెట్టుకో, మమ్మల్ని అసలు గుడిలోకి రానివ్వట్లేదు, మమ్మల్ని రానివ్వకపోతే దేవుడితో మాకు మొర ఎవరితో చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, మమ్మల్ని రానివ్వకపోతే దేవుడిని, అంచేత నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మా విన్నపం అని
ఇదని మమ్మల్ని గుళ్ళోకి రానిచ్చేటట్టు చూడమని చెప్పి దేవుడికి విన్నవించి చెప్పి గబ్బిలం కథ వస్తుంది. ఓకే. ఇలా రాస్తాడు ఆయన. కానీ ఎంచుకోవటం గబ్బిలాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే అది ఎగిరి వెళ్ళగలరు, అక్కడ వేలాడగలదు, చీకట్లోనే అంటే వస్తువునే, ఎప్పుడైనా వెళ్ళగలదని. ఓకే. అది ఎక్కడి నుంచి వేలాడుతూ ఉంటది కదా, వేలాడే ఇది గబ్బిలం అది. అందుకని ఎందుకున్నాడు అనుకుంటా ఆయన. ఓకే. గబ్బిలం టైటిల్ పెట్టాడు ఆయన. ఇచ్చేదంటే దాన్ని ఎవరు ఆపలేరుగా. పక్షులైతే వెళ్ళవు సాధారణంగా, ఆ పైన గుడి పైన ఉంటాయి. లోపలికి వెళ్ళి సీలింగ్ మీద ఆగేవి ఇవే గబ్బిలాలే. అవును, అంటే పక్షులు అంటే గోపురం మీద ఉంటాయండి పక్షులు. అట్లని కాదు, ఒక చీకటి బ్రతుకులనే గబ్బిలం అనేది చీకటిలోనే ఉంటది, వెలుతురులో ఉండదు. అంటే చీకటి బతుకులని కాదు, బతుకులు అనేది విన్నవించడం అనేది. కాకపోతే ఏంటంటే అది గర్భగుడిలో కూడా వెళ్ళగలిగిన జంతువు అదొకటే. అంటే సీలింగ్ కి గోడలకు వేలాడేది అదొకటేనండి. ఓకే. ఓకే. పక్షులైతే గోపురాల మీద ఎగురుతాయి. ఏమండి, ఇది లోపలికి వెళ్ళి ఎప్పుడైనా రాత్రులు కానీ మీరు అన్నట్టు చీకటే కదా, చీకటే లోపలికి వెళ్ళి దేవుడితో ఒంటరిగా మొరపెట్టుకోగలిగేది జంతువు అది. ఐ మీన్ ఇది గబ్బిలమే. అందుకని గబ్బిలం అని ఒక టైటిల్ పెట్టాడు ఆయన. ఓకే. తర్వాత జాషువా ఎప్పుడు కూడా ఆకలి శోకం మీద, అణగారిన ప్రజల మీద కవిత్వం రాసేవాడండి. అణగారిన ప్రజల మీద, ఆకలి శోకం మీద. అందుకే ఆయన ఏం చెప్తారంటే, నా గురువు ఇద్దరు, ఒకటి పేదరికం, 2 కులమత భేదం. కులమత భేదాన్ని తను అనుభవించాడు. 2 కులాల మధ్య విద్వేషాన్ని రగిలించాలని వాళ్ళందరూ ఎంతగా అవమానించారో తను అనుభవించి చూశాడు ఆయన. సరే, ఇక పేదరికం అనేది కూడా ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఇంకేదంటే ఆస్తి ధనం కొంతమంది దగ్గరే ఉండాలనే సమాజం నుంచి బయటికి తీసుకురావాలని ఈయన తన కవిత్వంతో బయటికి తీసుకురావాలని చెప్పేసి ఈయన లక్ష్యం. ఆయన ఎప్పుడు కూడా ఈ వీళ్ళ విమర్శలకు తట్టుకుని హేతువాదం, మానవత్వం, కరుణ ఇవన్నీ ఆయన గుండెల్లో గూడు కట్టుకుపోయినాయి. అవే కవితా వస్తువులుగా ఎంచుకునేవాడు ఆయన, ఏ కవిత్వం రాసినా సరే. ఏమంటే ఇది అయిన తర్వాత నువ్వు క్రిస్టియన్ అయి ఉండి హిందూ రచనలు ఎలా రాస్తావు నువ్వు, ఎందుకు రాస్తున్నావు నువ్వు అని అగ్రకులాలు ప్రశ్నించారంట. ఇంతెందుకు సొంత క్రైస్తవులే ఆయన్ని వెలేశారటండి మాట్లాడకుండా. అందరితో పాటు వీళ్ళు కలిసిపోయి విమర్శించారట వీళ్ళని. ఓకే. ఇవన్నీ చూసిన తర్వాత అండి, ఇవన్నీ చూసిన తర్వాత తనని ఇన్సల్ట్ చేయటం చూసిన తర్వాత ఆయన దేవుడు అంటేనే ఒక విధమైన ఇది పోయిందండి ఆయనకి. ఏ దేవుడు పట్ల కూడా ఆయనకి ఇది క్రైస్తే కాదు, నమ్మకం పోయి నాస్తికుడు అయ్యాడు. ఏమండి, ఈయన ఇలాగే ఆ కవితా వస్తువులు పెట్టుకుని మన గబ్బిలం, ఫిరదౌసి, బాపూజీ నా లోకం, బాపూజీ గురించి రాశాడు, కాందిశీకుడు అని రాశాడు, ఇలాంటి కవిత్వాలు రాశాడండి. తర్వాత వీళ్ళ దాంతో ఇంకా మన హిందూ కవిత్వాలు కూడా రాశాడు, అవి చెప్తాను నేను. రుక్మిణి కళ్యాణం ఇలాంటివన్నీ ఉన్నాయి, నేను చెప్తాను. ఈయన ఉద్యోగం చేస్తున్నాడు కానీ ఈ కుల దీని మీద ఈయన ఒకసారి ఉద్యోగంలో తీసేశారు. ఏం చేద్దంటే ప్రెషర్ ఇచ్చింది వాళ్ళకి, ఆయన ఎలా పెట్టుకుంటాం అని ప్రెషర్ ఇచ్చిన దాని మీద ఈయన ఏం చేశారంటే ఉద్యోగంలో ఒకసారి తీసేశారు. తీసేస్తే నాకేంటి అనుకున్నాడు ఈయన, నాకు పని దొరకదు అనుకున్నాడు ఆయన. అప్పుడే తన మాటలు ఇది ఉన్నాయి కదండి, కవిత్వం మాటలు చెప్తారు కదా, అందుకని ఎవరో సజెషన్ ఇచ్చారు, ఇక్కడ మూకీ సినిమాలు వస్తున్నాయి కదా, వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా అని చెప్పిస్తే అక్కడ దాదాపుగా 2 సంవత్సరాలు ఎంతో వాయిస్ ఓవర్ ఇచ్చారు ఆయన, ఉద్యోగం తీసేస్తే. అంటే ఆయన పట్ల ఇది ఎంత అన్యాయంగా ట్రీట్ చేశారనేది జాషువా గారు చూస్తే తెలుస్తుంది. ఏమండి, ఆ తర్వాత ముంతాజ్ మహల్ ఇలాంటివి కథలు కూడా రాశాడు ఆయన. ముంతాజ్ దీని గురించి, కథ గురించి, అంటే ఒక రాజుల షాజహాన్ దీని గురించి కూడా ఆయన దీంట్లో కూడా అన్ని కథా వస్తువుల్ని ఈయన రాసేవాడు అనమాట. ఏమండి, ఈయనకి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడండి, దీపాల పిచ్చే శాస్త్రి. ఎంచేతంటే సాంస్క్రిట్లో బాగా వీళ్ళిద్దరు కూడా బాగా స్నేహితులు, డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు తిరుపతి వెంకట కవులు అవధానాలు చేస్తూ ఉంటారు, ప్రవచనాలు అవన్నీ ఇస్తూ ఉంటారు, ఇద్దరు కలిసి. ఏమండి, అప్పుడు వీళ్ళు అన్నారంట,
మీరిద్దరూ స్నేహితులు కదా, మీరు కూడా ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు చెల్లపల్లి వెంకట శాస్త్రిను ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వాళ్ళని తిరుపతి కవులు అన్నారు. మేము పెట్టుకున్నాం అనుకో, జాషువాను పిచ్చే శాస్త్రి అంటేనేమో జాషువా పిచ్చి అని పెట్టాలి, లేకపోతే రివర్స్ చేసామనుకో, ఆయన పేరు ముందు పెట్టామనుకో పిచ్చి జాషువా అంటారు. అంచేత మా ఇద్దరు పేర్లు లింక్ అవ్వు, అందుకని మేము చేయట్లేదు అని ఆయన ఇచ్చేశాడు. ఏమండి, ఆ తర్వాత ఈ ఫిర్దౌసి కథలో కూడా ఒక దళితుడు కవిత్వం రాస్తే అన్యాయానికి గురైన సంగతి చెప్తాడు ఆయన. ఏమండి, ఈ ఫిర్దౌసి అనే అతను గోరి గజనీ మహమ్మద్కి ఆస్థానాల కవి, దళితుడు ఈయన కవి. ఆయన ఏం చెప్పాడంటే, ఒక కావ్యం నాకు నచ్చే కావ్యం రాస్తే మాటకు ఒక బంగారు నాణ్యం చొప్పున ఇస్తానని చెప్పాడు ఆయన. ఒక మాటకి ఒక బంగారు నాణ్యం చొప్పున ఇస్తానని చెప్పి కష్టపడి కొన్ని సంవత్సరాలు రాసి ఆయన రాజుగారు ఇస్తారు కదా అని చెప్పేసి కావ్యం తీసుకెళ్ళి ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత ఈయన కవితను చూసి అంతా లోపల పెట్టేసుకుని, నీకు ఇచ్చేదేంటి పో అన్నాడు అవతలకి. అంటే ఎందుకని ఎవరండి అన్నాడు. నీకు ఇచ్చేదేంటి, నువ్వు నా ఆస్థానంలో పనిచేస్తావు, నీకు ఇవ్వాల్సిన పని లేదు అంటే. అక్కడ కూడా ఆ కాలంలో కూడా దళితుడిని అవమానించారు అనే దీంతో జాషువా గారు రాశారు. ఓకే, ఆ కాలంలో కూడా అతను దళిత అదే మామూలు వాళ్ళు అయితే, అగ్రకులాలు అయితే వాళ్ళని నెత్తిన పెట్టుకుని సత్కారాలు చేసి మీరు ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఇది కాబట్టి బయటకు పోమన్నారు అని చెప్పి ఆయన ఎంచేతంటే, అంటే అప్పుడు ఇతను ఇంత రాస్తాడు అని అది కూడా భరించలేదు తనం అనమాట వాళ్ళకి. దళితులు సాహిత్యానికి దూరంగా ఉండాలి, ఉంటారు అనేది అభిప్రాయం ఉంది కదండి. వాళ్ళ కవిత్వాన్ని, వాళ్ళ దీన్ని, వివేకాన్ని వాళ్ళు భరించలేకపోయారు రాజులు. ఇటు ముస్లింలు కానీ, ఇటు వీళ్ళు హిందువులు కానీ అందరూ భరించలేక వాళ్ళు అలా చేశారంటారు. ఏమండి, ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన కవిత్వాన్ని చూసి ఈయన జాషువా గారి కవిత్వం ఉంటే తేనెలు ఊరుతుంది అని మధుర కవి అని బిరుదిచ్చారు ఆయన, ఎవరు మన శాస్త్రి గారు. తర్వాత హనుమత్ శాస్త్రి గారి జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు, ఆయన కూడా సంస్కృత పండితుడు. ఆయన రఘువంశం ఇలాంటివన్నీ ఆయన దగ్గర చూసి తెలుసుకున్నాడు ఈయన. అంటే పెద్దవాళ్ళు ఎవరి దగ్గర ఉన్నా కూడా ఆయన తెలుసుకోవటం ఈయన ఇదనమాట. ఏమంటే ఆ తర్వాత వీళ్ళందరి పరిచయంతో ఆయన కొన్ని కవిత్వాలు రాశాడు. తన కులం గురించి రాసినవి కాకుండా అంటే వాళ్ళ వివక్ష గురించి రాశాడు కదా, ఈ గబ్బిలమును ఫిర్దౌసి గురించి. ఇక మిగతా కావ్యాలు రాశాడు ఆయన. కావ్యాలు రాసి రుక్మిణి కళ్యాణం, చిదానంద ప్రభాత, కోకిల, ధ్రువ విజయం, సంసార సాగరం, మీరాబాయి, కృష్ణనాడి, ఇవి కవిత్వాలు కావ్యాలు రాశాడు ఆయన. ఏమండి, ఆంధ్రభోజుడు ఇది కూడా రాశాడు ఆయన. ఇన్ని కావ్యాలు కూడా ఈయన సాంస్క్రిట్లో రాశాడు ఆయన. అవేమో కథలుగా రాశాడు దీని కింద, ఇవేమో సాంస్క్రిట్ తన కవిత్వంతో రాశాడు ఆయన. ఇవన్నీ చూసిన తర్వాతే ఆయన ఎవరో విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన బిరుదు ఇచ్చాడు ఆయన. ఓకే, ఏమండి, తర్వాత ఈయన క్రిస్టియన్ చరిత్ర మీద ఒకటి రాస్తే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈయనకి. ఏమండి, ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ అనే బిరుదు కూడా ఇచ్చారు ఈయనకి, ఆంధ్ర యూనివర్సిటీ కూడా. ఏమండి, తర్వాత చల్లపల్ల వెంకటశాస్త్రి తిరుపతి కవుల్లో ఒకళ్ళు ఆయన ఆయన కవిత్వాలు చూసి కాలికి గండపెండేరు, ఆయన స్వయంగా ఆయన బ్రాహ్మణుడు అయ్యుండి ఈయన కాలికి గండపెండేరు దొరికి మీ మహానుభావుడు నువ్వు అని చెప్పేసి ఆయన పొగిడాడు ఆయన. తిరుపతి వెంకట కవుల్లో ఒకళ్ళు ఆయన. అసలు వాళ్ళు దరిదాపులు కూడా రాలేని ఇది. అంటే జాషువా గారిని కవులు ఎంత గౌరవించారనే దానికి ఉదాహరణ తిరుపతి వెంకట కవులు వాళ్ళు ఈయనకి గండపెండేరు దొరకటం. ఏమండి, ఇక నవయుగ కవి చక్రవర్తి ఒక బిరుదు ఉంది, కవి విశారద అదొక బిరుదు ఉంది. ఇవన్నీ బిరుదులే వచ్చినాయి. మధుర కవిశ్రీ విశ్వనాథ ఈ బిరుదులన్నీ ఆయనకు వచ్చినాయి. కవి దిగ్గజ, కవి కోకిల ఇవన్నీ కూడా అండి. ఏమండి, ఇక బిరుదులకి అంతులేదు ఆయనకి. సెంట్రల్ గవర్నమెంట్ పద్మభూషణ్ బిరుదు కూడా ఇచ్చారండి. ఏమండి, తర్వాత 1964 క్రిస్టియన్ సాహిత్యం మీద సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని చెప్పాను. ఆంధ్ర యూనివర్సిటీ 70లో ఇచ్చారు వీళ్ళకి, ఈయనకి కళాప్రపూర్ణ అనే బిరుదు ఈయనకి ఇచ్చారు. తర్వాత పద్మభూషణ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చారు. ఈయన అన్ని రకాలుగాను గౌరవం పొందారు. అంటే తను ఎన్ని అవమానాలు పొందారో అన్ని సత్కారాలు పొందాడు. ఏం చేద్దంటే తన కలంతో
కవిత్వంతో యుద్ధం చేసిన కవి గుర్రం జాషువా గారు. ఏమండి ఈయన ఇలా ఇన్ని సత్కారం పొందిన తర్వాత, ఇన్ని బిరుదులు పొందిన తర్వాత ఆయన సంపూర్ణమైన దీన్ని పొంది ఆయన 1971లో తన 75వ ఏట ఆయన మరణించారు. చిన్నప్పటి అవమానాలు ఆయన్ని ఒక మహాకవిని చేశాయి. అలాగే చూడండి, ఒక వివక్ష దూరం చేసినప్పటికి కూడా పిచ్చయ్య శాస్త్రి ఏదైతే ఉందో ఆయన దగ్గరయ్యాడు, స్నేహితులయ్యారు. అంటే సమాజంలో అర్థం చేసుకోని వ్యక్తులు ఉంటారు, అర్థం చేసుకునే వ్యక్తులు. అంతకంటే మరి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు అర్థం చేసుకున్నారు. అదే నేను అనేది. ఇక్కడ కొంతమంది మూర్ఖులే తప్ప ఇక్కడ సద్బ్రాహ్మణులు అందరినీ ఒక గాడి కట్టేలేమండి. అయ్యో వాళ్ళు గౌరవించారు, కవిత్వాన్ని గౌరవించారు వాళ్ళు, వ్యక్తి కాదు. ఇప్పుడు కొంతమంది మూర్ఖులు ఉన్నారు. ఇప్పుడు వ్యక్తులు కాదండి గౌరవించింది, కవిత్వాన్ని. వాళ్ళు ఏమండి వాళ్ళ కులం ఇది అనవసరం అండి. ప్రతిభ ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా గౌరవించాలనేది గౌరవనీయ వ్యక్తుల అభిప్రాయం. అంటే అందుకనే ఆయన్ని గౌరవించారు, ఆయన కవిత్వాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆయన అవమానాలకి ఆయన సత్కారం పొందారు. ఎవరైతే అవమానించారో వాళ్ళందరూ ఈయన సత్కరించారండి. అది గొప్ప విషయం. ఇక్కడ వివక్షకి గురైన తర్వాత నిలబడిన వ్యక్తిని మళ్ళీ సమాజం గుర్తిస్తుంది. ఎప్పుడైతే నిరుత్సాహపడతామో, ఎప్పుడైనా సమాజం అంటేనే అంటారు చూసారా, మనకి ఒక ఫారెస్ట్ లో పడ్డాం మనం, జీవితం అనే ఫారెస్ట్ దాటుకుంటూ జీవితాన్ని, ఒక వివక్ష జీవితానికి ఒక మంచి దారి ఏర్పరచుకుంటూ చెట్లు పుట్టలు అవన్నీ ఉంటాయి, వాటన్నిటిని తట్టుకుని రావాలి. అంటే ఈయన అన్ని తట్టుకుని తట్టుకోవడం ఒకటేనండి, ఈయన ఆత్మవిశ్వాసం సడలకపోవటం. ఇక్కడ నాకు మన ఈ దీంట్లో చిన్నప్పటి అవమానాలు ఒక పక్కనైతే అది పొందారు, అది ఒక రకంగా ఆయనకి హెల్ప్ అయింది. ఎందుకంటే ఒక మహాకవిగా ఎదగటానికి ఏంటంటే అగ్నికేరల్లోంచి ఏదో ఇదొచ్చిన చూసారా. కరెక్ట్. అలానే అక్కడ అవమానాలు పొందారు కదా. ఈ పిచ్చయ్య శాస్త్రి అతను స్నేహితుడు అయిపోయారు. అవును కదండి. శాస్త్రి గారు ఒక పక్కన ఆయన కూడా కరెక్ట్. ఒక పక్కన అవమానించిన వ్యక్తులు ఒక పక్కన ఉంటే, అర్థం చేసుకున్న వ్యక్తులు ఒక పక్కన ఉన్నారు. ఈ రెండు చూడండి బ్యాలెన్స్. సమాజంలో మనుషులే తర్వాత తన అనుకున్న దాన్ని కవిత్వంలో పెట్టడం, రచనల్లో పెట్టడం అనేది గుర్రం జాషువా గారి ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. అది ఇచ్చేదంటే తను ఎక్కడ వెనకడుగు వేయలే, వాటిని కూడా గౌరవించారు అందరూ. ఆయన రచనలు కూడా మరి వాటితోనే సరిపెట్టుకోవాలి. అంటే కేవలం తన స్వార్థం కోసమే ఏది తన బాధని ప్రపంచం బాధగా చెప్పడానికి ట్రై చేయాలి. ఆయన తన బాధను ప్రపంచం బాధ, శ్రీశ్రీ గారు చెప్పినట్టు. ఈయన రుక్మిణి కళ్యాణం, ధ్రువ విజయం, మన ఆంధ్రభోజులు ఇవన్నీ కూడా రాశాడు ఆయన. వేరే కవిత్వాలు కూడా. అంటే కేవలం ఆ పాయింట్నే పట్టుకుని రచనలు రుద్దల ఆయన. కానీ ఇంకోటండి, జ్ఞానం పొందిన వ్యక్తి ఎప్పుడు కూడా వాళ్ళ థింకింగ్ వేరే రకంగా ఉంటది కదా. ఇప్పుడు ఇక్కడ చాదస్తమో లేకపోతే ఇంకోటి ఉన్న వ్యక్తులు వల్ల వీళ్ళు సఫరర్స్ చాలా. అంటే కొంచెం అంటే అసలు దళితులు ఎందుకు రాయాలి, అసలు స్టేజ్ మీద దించేయటమే పెద్ద అవమానం కదండి, తప్పు కదా. స్టేజ్ మీద ఒక మనిషిని దించేయటం అనేది. అంటే ఆయన ఎంత అగ్నిజ్వాలలు రగిలుతాయండి అప్పట్లో. ఆయన నువ్వు హిందూ రచనలు చేస్తావేంటి అని ఒక ఇది అడిగితే, అక్షరానికి ఏమన్నా కులం మతం ఉందండి అక్షరానికి? అందుకని అన్నారండి, మనం అక్షరం అంటే క్షరం కానిది, క్షరం కానిది, అంతే కదా, నశించలేదు. నమ్ముకున్న ఏ వ్యక్తిని కూడా సమాజం ఏం చేయలేదు. చాలా కరెక్ట్. ఏమి చేయలేకపోయింది. చాలా కరెక్ట్. ఎప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చూడండి, అక్షరాన్ని నమ్ముకున్న ఏ వ్యక్తిని కరెక్ట్ ఎవరేం చేయలేకపోయారు. కరెక్ట్. ఎవరేం చేయలేకపోయారు. కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు. అంచేత దీనికి మెయిన్ ఏంటంటే సంకల్ప బలం అండి. సంకల్పం. చాలా మంది కొంతమంది నువ్వు పనికిరావు అంటారు. ఏమండి చాలా మంది నువ్వు డైరెక్టర్ కాలేవను, లేకపోతే ఇండస్ట్రీలో ఎక్కువగా వినపడతా ఉంటాయి. నువ్వు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి, రిలేటెడ్ లేరని తక్కువ ఉన్నారని ఇక్కడ అని చాలా మంది, ఇంక్లూడింగ్ నాతో సహా నన్ను కూడా అన్నారు నువ్వు డైరెక్టర్ వచ్చినా కాలేవని. అయినా కూడా నేను అయ్యాను ఒక రకంగా. ఇంతకంటే ఒక సంకల్ప బలంతో పిబి శ్రీనివాసరావు గారిని
ఆయన తండ్రి ఒక జ్యోతిష్యుడి దగ్గర తీసుకెళ్ళి మా వాడు గాయకుడు అవుతాడంటున్నాడు, వీడికి ఆ రేఖ ఉందో లేదో చెప్పు, నాకు నమ్మకం ఉంది అని చెప్తే ఆయన రేఖను చూసి మీ వాడు చచ్చిన సంగీత ప్రపంచంలో అడుగు పెట్టాడు, నేను రాసిస్తాను అని చెప్పాడు. అంటే ఈయన అడిగాడంట, శ్రీనివాస్ గారు అడిగారు. అడిగి అంటే ఏం చేసినా సాధించలేను అన్నాడు. సాధించలేవు అన్నాడు. నీకు రేఖ లేదన్నాడు. అంటే రేఖతోనే ఇది ఉందా, సాధనతో అవదా? నేను సాధించదలుచుకుంటే సంకల్ప బలం ఉంటే నేను సాధించలేనా అని అడిగాడు. ఏమో అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్పాడు అప్పుడు ఆయన. అయితే నేను సాధించి తీరుతాను, నీ రేఖలు నమ్మను అని చెప్పేసి ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయాడు. అలాగా ఈయన ఎన్నో అవమానాలు పొందాడు. నువ్వేంటి రాసేదేంటి అన్నాడు ఆయన. అంచేత మహామహా కవుల చేత ఎవరైతే రాసేదేంటి అని హిందువులు అన్నారో వాళ్ళందరి చేత సత్కారం పొందాడు ఈయన. నువ్వు పనికిరావు కవిత్వానికి అన్నారు, వాళ్ళందరి చేత ఈయన బిరుదులు అందుకున్నారు, సత్కారాలు అందుకున్నారు. ఏమండి, అంచేత సంకల్ప బలం ఒకటి మెయిన్ అండి. వీటన్నిటిని మైండ్లో పెట్టుకుని ఆయన మైండ్ డిస్టర్బ్ చేసుకున్నారు అనుకోండి, ఇవేవి సాధించలేడు ఆయన. ఏమండి, గుర్రం జాషువా గారు ఒక కవి ప్రాంగణంలో ఒక అగ్రస్థానంలో నిలవటానికి కారణం ఇవాళ కవి పొంగోల మధ్యన, పొంగోలు అంటే శ్రేష్ఠుడు అండి, కవి పొంగోల మధ్యన శ్రేష్ఠుడిగా నిలబడటానికి కారణం ఆయన కవితా శక్తి, ఆయన ధారణ శక్తి, ఆయన అక్షర ఇది. అంచేత గుర్రం జాషువా గారు ఒక అందరికీ ఆదర్శం అండి. అంచేతే అవమానాలు పొందిన చేతే ఎంతైనా సాధించవచ్చు సంకల్ప బలం ఉంటే అని మనం అందరికీ ఆదర్శం. అది ఆయన సంకల్పం అందరూ పెట్టుకోవాలి. ఆయనే కాదు ఆయన చిన్న స్థాయి నుంచే వచ్చాడు. ఆయన స్కూల్ స్థాయి నుంచే అవమానాలు పొందుతూ వచ్చాడు. ఆయన అంతగా ఎంతో కొంత సాధిస్తారు ఎవరో ఒకళ్ళు. అంటే జాషువా గారు అంత సాధించక్కర్లేదండి, ఎంతో కొంత సాధించటం అనేది ప్రతి మనిషిలోనూ శక్తి ఉంటుందండి, ఎవరిని తీసేయడానికి లేదు. ఏ మనిషి కూడా పనికిరాని వాడు లేడండి ఇందులో. ఏ వస్తువు పనికిరాని లేదని అంటారు చూసారా, అలాగే ఏ మనిషి కూడా ఏదో శక్తి ఉంటుంది. ఆయన అన్నారు శ్రీశ్రీ గారు, కాదేది కవిత కనర్హమని, పెట్టి అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అన్నారు కదండి ఆయన. అంచేత అలాగా అంచేత గుర్రం జాషువా గారి జీవితం చాలా మందికి ఆదర్శం కూడా. ఇంచేతంటే ఆయన ఎన్నో అవమానాలని ఇది ఎదుర్కొని వచ్చి అంత ఒక కవి దిగ్గజంగా ఎదిగాడు ఆయన గుర్రం జాషువా గారు. ఆయన ఎంతకైనా స్మరణీయుడు ఆయన.